మిత్రుడు శ్రీధర్ బాబు గారికి, శాసన సభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, మా మిత్రుడు యాదయ్య గారు, విలాస్ గారు, శ్రీకాంత్ గారు, కొంపల్లి శ్రీనివాస్ గారు, తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ, ఇప్పుడు మనం నవ్వించినటువంటి రమేష్ గారికి కూడా అందరికీ పేరు పైన నమస్కరిస్తూ, చాలా తక్కువ సమయంలో మేము ఏం చేస్తాం ఎన్ఆర్ఐలకు అనేటటువంటి విషయం వారు చెప్పాలి. తర్వాత కొంత రాజకీయం ఎక్కువ మాట్లాడకుండా అని చెప్పలేదు. నేను అంటే నా ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం రాజకీయాల మీద, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు మనం చాలా చూస్తూ ఉన్నాం, దానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే నేను స్టూడెంట్ స్ట్రగల్స్ నుంచి వచ్చాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు 14 సార్లు జైలుకు పోయి వచ్చినండి, పోలీసులతో కొట్లాడి వచ్చినాడు, ఐడియాలజికల్గా స్ట్రగుల్ చేసినామండి. కాబట్టి పాలిటిక్స్ ఫర్ మీ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్, ఇట్ ఈస్ ఎ ప్యాషన్ ఫర్ మీ. పాలిటిక్స్ అంటే ఈ విధంగా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, పివి నరసింహారావు గారు, అదేవిధంగా వాజ్పేయి గారు, వారు ఎల్ఓపి ఉండే వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్. అంటే ఎంత హ్యూమరిస్టిక్గా ఒక్కొక్కరి క్రిటిసిజం ఉంటుండే, చిట్టుకోకపోయేది, బూత్ పదాలు లేవు, కానీ దే యూస్ టు క్రిటిసైజ్ ఈచ్ అదర్. అంటే కర్ణాటకలో రెడ్డి గారు సీఎం ఉండే, అపోజిషన్ పార్టీ ఇక్కడ పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఏదో చిన్న క్వశ్చన్ చేస్తే అపోజిషన్ లీడర్ అంతమంది రికమెండేషన్ లెటర్ రాస్తే ఆయన సీఎం గారు లేచి ఆయనని ఇట్లాంటి పెట్టాలని చూస్తున్నాడు. అంటే ఆయన లెటర్ రాస్తారు కదా రికమెండేషన్స్, ఆయన హీ వాంటెడ్ ఫిక్సింగ్. నేను అపోజిషన్ లీడర్ ఆయన సుబ్బారెడ్డి గారి పేరు గుర్తు లేచి సీఎం గారు ఓల్డ్ లవర్స్ డు నాట్ డిస్క్లోజ్ ద లవ్ లెటర్స్ అన్నాడు అన్నమాట. కదా సీఎం కూర్చున్నాడు అక్కడ, ఏం మాట్లాడాడు. దట్ వాజ్ ది క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ దోస్ డేస్. ఈ రోజు మేము కూడా తెలంగాణలో, భారతదేశంలో, అది ఎవరంటే కాబట్టి ఐ డోంట్ సే వీఆర్ గుడ్ దే ఆర్ బ్యాడ్ అని అనట్లేదు. ఒక పాలిటిక్స్ అంటే ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్, ఇట్ షుడ్ బి రెస్పెక్టింగ్ ఫీల్డ్, రెస్పెక్ట్ ఉండాలి. ఎందుకంటే పొలిటీషియన్స్ అంటే అందరికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉందా, తప్పది. వీ నో వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్స్, వీ కాంట్ షేర్ విత్ యూ మెనీ థింగ్స్. ఇదొకటి. రెండోది, ఈ మధ్య కాలంలో మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసినాం. అంటే ఎన్ఆర్ఐస్ మాకు ఇచ్చే కంప్లైంట్స్, చాలామంది ఎన్ఆర్ఐస్ మాకు అక్కడ లోకల్గా, సార్ మా అబ్బాయి ఫ్రెండ్ ఒకటి చనిపోయాడు, అక్కడ బాడీ ఇక్కడ రావాలి. ఇది చాలా, ఎస్పెషలీ గల్ఫ్ కంట్రీస్, మీకు తెలుసు అది, మీకు కూడా అప్పుడు మీరే ఇన్ఛార్జ్ ఉంటుంది కొంచెం. అయితే అటువంటి సమయంలో కొన్ని క్రైసిస్ వస్తాయి, ఇంటర్నేషనల్ క్రైసిస్. ఖటార్లో మనం చాలామందిని వందే భారత్ కింద మనం అందరూ చాలామంది ఎవాక్యుయేట్ చేసాం ఇండియన్స్ని. నాట్ ఎవర్ సింగిల్ ఇండియన్ క్యాజువాలిటీస్ ఇన్ లోకల్ క్రైసిస్. అదేవిధంగా యుక్రెయిన్ నుంచి మనం చేసినాం. అందరికీ అన్నింటికన్నా ఎక్కువైందంటే మన ఇండియన్స్ నేవల్స్, ఒక నేవీ పర్సన్స్, when they are all sentenced for death, around 19 people in Qatar for spying espionage కేసులో చేసారు. diplomatic relations made Qatar to release all those soldiers without any cost. That is the policy which the government of India maintains with regard to the NRIs. Are people who go abroad and they get some problems with them. ఇది ఒకే ఉంటే వారు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఈరోజు ఎన్ఆర్ఐ షుడ్ బి, వాళ్ళకు ఒక దానికి దే షుడ్ బి గివెన్ సమ్ కన్సెషన్స్, సర్టన్ డిస్కౌంట్, సర్టన్ many things, so that they come and invest back in the country, paying back to the country అంటాం మనం. సో దట్ ఇస్ హౌ వీ కెన్ డెఫినెట్గా. శ్రీధర్ బాబు గారు అన్నారు, వాళ్ళది తెలంగాణ స్టేట్, వారు పెట్టే ప్రపోజల్తో డెఫినెట్గా ఫ్రమ్ అవర్ సైడ్ విల్ డెఫినెట్. ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్, పాలసీస్ వీ క్రిటిసైజ్ ఈచ్ అదర్ అండ్ పాలసీస్, బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ డెవలప్మెంట్, all political parties should feel that yes, it is for the development, everyone should cooperate. That is the policy. మీరు ఎంఎస్సీ ఉన్నప్పుడు ఐ గివ్ ఫండ్స్ సేవల చాలా మందికి ఇచ్చాను. దాదాపు వికారాబాద్ 75 lakhs ఐ గివ్ దోస్ టైం. సర్పంచ్ కాంగ్రెస్ వాళ్ళు ఉండే, టీఆర్ఎస్ వాళ్ళు ఉండే. మా వాళ్ళు కొంతమంది ఏమన్నా కాంగ్రెస్ సర్పంచ్ అంటే డెవలప్మెంట్కి ఏం అవసరం లేదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. There is a necessity for a CC road in that basti. Yes, I am here to develop. So development should be the main criteria for all political parties. వారందరూ అన్నారు రాజధాని గారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఒకటే మళ్ళీ ఆ 6 months 3 months కొట్టాడుకుంటాం,
తిట్టుకుంటాం అంత చేస్తాం. ఒక్కసారి అయిపోయినంటే మనం అందరం కలిసి చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్ ఒక ఫార్మర్ ఇట్స్ బుల్ ఫైట్స్ ఒక ఫీల్డ్లో కొట్లాడుతుంటాయి. దాని తర్వాత అదే ఫార్మరు ఆ బుల్స్తో అరక దున్నుతాడు అక్కడ. ఈ ట్రైస్ టు హార్వెస్ట్ టు బిల్డ్ హిస్ ల్యాండ్, దున్నుతాడు, దాంట్లోనే పంట పండిస్తాడు. లైక్ దట్ వీఆర్ బుల్స్ వి ఫైట్ ఈచ్ అదర్, బట్ ఆఫ్టర్ ఇట్ ఓవర్ we together go and mark the result. That is the attitude of political parties. డెఫినెట్గా ఫారెన్ పాలసీస్ ఇవన్నీ కూడా సెంట్రల్లో ఉంటుంది, సెంట్రల్ చేస్తాం. మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. మెనీ ఆఫ్ అవర్ లీడర్స్ హావ్ కమ్ హియర్, పీపుల్ హావ్ మెట్ దెమ్, లాట్ ఆఫ్ సజెషన్స్ హావ్ బీన్ గివెన్, లాట్ ఆఫ్ హ్యావ్ బీన్ అడ్రస్డ్ అండ్ దేర్ ఆర్ స్టిల్ టు బి అడ్రస్డ్. ఐ డోంట్ సే దట్ ఇట్ ఇస్ టోటలీ, బట్ స్టిల్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్, ఇంతమంది హెల్త్, ఎడ్యుకేషన్ అని చెప్పారు. మనందరం కూడా ఎంప్లాయ్మెంట్ వీటన్నిటితో చేయాల్సిన బాధ్యత ఉన్నది. యూ సజెస్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and with the respective states, will definitely keep in those suggestions. తప్పకుండా ఆ సజెషన్ తీసుకుంటాం, మనం చేస్తాం. తప్పకుండా శ్రీధరబాబు గారు ఉన్నారు. మీకు ఏమంటే సెన్సిబుల్ పీపుల్ లైక్ శ్రీధరబాబు గారు పాలిటిక్స్లో ఉంటే వీ కెన్ డూ వండర్స్. అటు కూడా వండర్ ఉండాలి, మంచి ఇప్పుడు ఉండాలి. బికాస్ దే అండర్స్టాండ్ పీపుల్స్ ప్రాబ్లమ్ అండ్ ఫర్ దెమ్ పాలిటిక్స్ ఈజ్ ఓన్లీ ఫర్ టెంపరీ పీరియడ్, దెన్ డెవలప్మెంట్ స్టార్ట్స్. ఇవాళ ఇప్పుడే బిజినెస్ మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. And it motivated many to invest in Telangana. So like that, politics అనేది you should not averse to the people. మిమిక్ రమేష్ గారు ఇన్వాలిడ్ అని చెప్పి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తే దాదాపు 40,000 ఓట్లు మాట ఇన్వాలిడ్స్, 40,000 ఎడ్యుకేటెడ్ ఓటర్స్. రమేష్ వారు లాస్ట్ ఓన్లీ ఫర్ లైటర్ వేన్ అంటారు. వారు హనుమంతరావు గురించి చెప్పారు డ్రైవింగ్ ఏంటంటే. యాక్చువల్లీ ఏంటంటే మన హైదరాబాద్లో ఎన్టీ రామారావు హరి టు నాట్ లైటర్ వే, హరి టు గో టు హిస్ హౌస్ టు మీట్ లక్ష్మీ పార్వతి. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కార్ స్పీడ్గా నడుపుతా అంటే డ్రైవరు సరిగ్గా నడపలేకపోతున్నాడు. ఎన్టీ రామారావు ఏంది అవి నడుపుతా, అయినా కూర్చో నేను నడుపుతా బండి అన్నాడు. ఎన్టీ రామారావు గారు బండి పోతుంది స్పీడ్గా. వాడు పోలీసులు చూశాడు. అరే కానిస్టేబుల్ ఎస్ఐ చూసి కానిస్టేబుల్ పట్టుకోరావా వాడిని, ఎవరో ఫాస్ట్గా పోతున్నా అని చెప్పి ఆ కానిస్టేబుల్ కార్ దాకా ఆగి వాడికి వాపస్ వచ్చేస్తాడు. ఎస్ఐ అంటాడు ఏంద్రా పట్టుకోరమంటే ఆడిపోయాడంటే, సార్ ఆ కార్లో కూర్చొని చాలా గొప్పడు సార్, వాడు ఎన్టీ రామారావు డ్రైవర్ కింద పెట్టుకుని సార్ అంటాడు వాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ఐ డోంట్ మీన్ ఎనీ మరైస్. For more videos like this, subscribe Big TV channel.